4 రోజులు 8 మంది ప్రాణాలు ఇప్పటికీ కనిపించని ఆచూకీ. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు రోజురోజుకు కష్టంగా మారుతోంది. సహాయక చర్యలు 4 రోజుకు చేరుకున్న కార్మికుల జాడ దొరక్కపోవడంతో అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. గల్లంతైన వారి ఆచూకీ కనుక్కునేందుకు సొరంగ మార్గంలోని ప్రతికూల పరిస్థితులే ప్రధాన అడ్డంకిగా మారాయి. 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరగ్గా అక్కడకు చేరుకునేందుకు సహాయక బృందాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. 13 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ ద్వారా వెళ్లేందుకు అవకాశం ఉంది. 11 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్లో వెళ్లి అక్కడి నుంచి నీరుండటంతో కన్వేయర్ బెల్ట్ పై నుంచి గతంలో రాకపోకలు సాగించారు. ప్రస్తుతం అక్కడ కన్వేయర్ బెల్ట్ తెగిపోయింది. ఇక టన్నెల్ వద్ద సహాయక చర్యలు 4 రోజుకు చేరుకునే తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్. బలరాం, ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో 8 మంది కార్మికులు టన్నల్లోనే చిక్కుకోవడం జరిగింది. వారి కోసం 4 రోజుల నుండి అనేక రెస్క్యూ టీంలు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు జాడ కనిపించకపోవడంతో అధికారులు మాత్రం హైటెన్షన్ నెలకొన్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే శ్రీశైలం ఎడమగట్టుకు సంబంధించిన టన్నల్లో జరిగినటువంటి ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకోవడం జరిగింది. మొదటి రోజున ఏదైతే 50 మంది కార్మికులు పనిచేసే సందర్భంలో పైనున్నటువంటి టన్నల్లో ఉన్నటువంటి పెచ్చులు పెద్ద ఎత్తున ఊడిపడడం, భారీ శబ్దం రావడంతో 42 మంది కార్మికులు సురక్షితంగా బయటపడడం జరిగింది. అయితే 8 మంది కార్మికులు టన్నల్లోనే చిక్కుకుపోవడంతో 4 రోజుల నుండి వారిని రక్షించేందుకు వివిధ రకాల సింగరేణి, అదేవిధంగా ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, తర్వాత ఫైర్ ఇలాంటి 7 టీంలు, నేవీకి సంబంధించిన టీంలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు 8 మంది కార్మికుల జాడ గుర్తించలేకపోవడంతో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. అధికారులు మాత్రం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 3 రోజుల నుండి మంత్రులు ఎవరైతే ప్రధానంగా జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా ఈ రోజు ఇంకో మంత్రి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికొని అక్కడ రావడం జరిగింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని రెస్క్యూ టీమ్ తో సంప్రదింపులు జరపడం జరిగింది. అయితే వివిధ ప్రాంతాల నుండి ఏదైతే ఆ టన్నల్లోకి వెళ్లే వ్యక్తుల్ని తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాల్లో గాని, హెలికాప్టర్లో గాని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తుంది. దానికి సంబంధించి ఏదైతే 8 మంది టన్నల్లో చిక్కుకున్నారో వారిని తీసుకురావడానికే 3 రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పటికి 4వ రోజు కొనసాగుతుంది. అయినప్పటికీ ఇంతవరకు 8 మంది కార్మికుల జాడ లభ్యం కాకపోవడంతో మాత్రం అధికారుల్లో తీవ్ర ఉత్కంఠత ఉంది. టన్నల్లోనే 8 మంది ప్రాణాలు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం మంత్రులు ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఆ టన్నల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎలా తీసుకురావాలా దానిపైనే చర్చిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. రివ్యూ మీటింగ్లు వేస్తున్నారు. అయినప్పటికీ టన్నల్లో ఉన్నటువంటి కార్మికుల దగ్గరికి ఆ రెస్క్యూ టీంలు చేరుకోలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఆ రెస్క్యూ టీముల్లో గానీ అసంతృప్తి నెలకొందనేది స్పష్టంగా అర్థమవుతుంది. టన్నల్ దగ్గరికి వెళ్ళినప్పటికీ వాళ్ళు బలరాం, అంటే వివిధ విభాగాలకు చెందిన రెస్క్యూ బృందాలన్నీ కూడా పాల్గొన్నాయి. ఈ రోజు ఎటువంటి నూతన ప్రణాళికతో ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? రెస్క్యూ బృందాలు ఏం చెప్తూ ఉన్నాయి? లోపల సిచ్యువేషన్స్ ఏమైనా చెప్తూ ఉన్నారా బయటకు వచ్చి? రెస్క్యూ టీం మాత్రము అక్కడికి దాదాపు అంటే 14 కిలోమీటర్లో సొరంగంలో ఉన్నటువంటి టన్నల్లో పైన మట్టి పడడము, అదేవిధంగా టన్నల్లో ఉన్నటువంటి సిమెంట్ దిమ్మెలు గాని పడిపోవడము, అక్కడ వాటర్ చేరుకోవడం, బురద ఉండడంతో ఏదైతే 13.5 కిలోమీటర్ పైనే వెళ్ళడం జరిగింది. అయితే ఇంకా 200-300 మీటర్ల దూరంలోనే కార్మికులు ఉంటారు. అక్కడ వెళ్ళడానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ వాటర్ ఉండడము, అదేవిధంగా బురద ఉండడంతో ముందుకు వెళ్ళలేకపోతున్నాము. మిషన్ కూడా దాదాపు 200 మీటర్ల పైనే బ్యాక్ సైడ్ కొట్టుకొచ్చినట్లు ఆ రెస్క్యూ టీం చెబుతూ ఉంది. మా మంత్రి కూడా చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి బురద, వాటరే ప్రధానంగా రెస్క్యూ ఆపరేషన్ కి ఆటంకం కలుగుతుంది. వాటిని తొలగించేందుకు 2 రోజుల నుండి తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆ బురదని, వాటర్ ని బయటికి పంపిస్తే తప్ప ఆ కార్మికుల్ని తీసుకొచ్చే అవకాశం లేదు అనేది రెస్క్యూ టీం చెప్తుంది. అయితే ప్రత్యేకంగా వివిధ ప్రాంతాల నుండి కానీ ప్రత్యేక విభాగాలని తీసుకువచ్చి ఆ టన్నల్లో ఉన్నటువంటి కార్మికులను తీసుకొచ్చేందుకే ఆ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.